ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం విజ్ఞాం ప్రయచ్చ స్వః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలిగితోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026లో శనీశ్వరుడు, రాహు మరియు బృహస్పతి అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా విశేషంగా ఈ 3 గ్రహాల కన్నా ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు కన్నా బృహస్పతి రాజయోగం వల్ల మిథున రాశి జాతకులకంతా కూడా అత్యంత పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. జూన్ 1 తారీఖు నుంచి 14 తారీఖు తర్వాత ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి ధనస్థానంలో అంతా కూడా మార్పు జరగడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విశేషంగా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రి యొక్క సహాయ సహకారం వల్ల మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి లభించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేది ఉంటాయి. దాని నుంచి బయటపడిన తర్వాత ప్రధానంగా మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా విపరీత రాజయోగం సిద్ధి రావడానికి బృహస్పతి వల్ల, శనీశ్వరుడు వల్ల, రాహు, కేతు ఒక సంచారం మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 5 గ్రహాలకంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మాతంగేశ్వరి ఆరాధన విశేషంగా పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు. మాతంగేశ్వరి దేవికి అంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా హనుమతారాధనలో భాగంగా మనిషత్వ పారాయణం ఆచరించడం మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క సుందరాకాండ పారాయణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వల్ల, వేద పండితులతో ఆచరించి చేయడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించాలి. గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు నెలకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి. పరమేశ్వరుడికి కూడా అభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు గంధోదకంతో భస్మ అభిషేకాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఫలోదక అభిషేకం కూడా ప్రదోష కాలంలో అభిషేకాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో, అప్పుల బాధలు కానీ బాగా ఆర్థికమైన కష్టాలు ఉన్నాయో, ప్రధానంగా మిథున రాశి జాతకులంతా కూడా మీరంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా మహాదేవుడికి అంతా కూడా అన్నాభిషేకాన్ని అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతుంటారు. ప్రధానంగా శీఘ్రంగా మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలగాలన్నా, అనంతమైన పుణ్యప్రాప్తి కలగాలన్నా, రాజయోగం సిద్ధి రావాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామ యజ్ఞాతికృతులంతా కూడా శీఘ్ర ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు నివారణ అంతా కూడా జరుగుతుంది. శత్రు బాధలు, శత్రు భయాల నుంచి మీకు బయటపడి ఆనందమైన జీవితాలు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే కనుక కొద్దిగా కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇట్లాంటి అనుకోని ఆర్థికమైన కష్టాలు, వీధి బాధలు కానీ ఉన్నాయి, మీరంతా కూడా ఖచ్చితంగా బగలాముఖి దేవి ఆరాధన, చంద్రదేవి హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీ జాతక చక్రాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గోచార ప్రకారంగా అంతా కూడా సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా జన్మ జాతకాన్ని జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. గోపూజ అంతా కూడా చేసుకుంటూ ఉండండి. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయ.